మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. మన మిత్ర అట మరో మారీచుడేనట మొన్న వాట్సాప్ పాలన అందిస్తామని చెప్పి ఒకటి ఓపెన్ చేశారు నారా లోకేష్ గారు. 320 రకాల సేవలు అని చెప్పి 161 సేవలు వస్తాయి ప్రస్తుతానికి అని చెప్పి వాట్సాప్ పాలన పెట్టారు. బాగానే ఉంది, మంచిదే, ఈ గవర్నెన్స్ ఉండాలి. కానీ దీంట్లో ప్రజలకి అనుమానాలు ఉన్నాయి. వాట్సాప్కి మెటా కంపెనీకి ప్రజలకు సంబంధించిన డేటా అంతా ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చారా ఏంటి? ఇస్తే దానికి రక్షణకి ఏదైనా జరిగితే వాళ్ళ సమాచారానికి సంబంధించి చోరీ జరిగితే ఎవరు బాధ్యులు అంటే సమాధానం లేదు. ఎందుకంటే ఈ మనమిత్ర యాప్లోకి పోయి మన ఆధార్ నెంబర్ ఎంట్రీ చేస్తే చాలు మన డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి. ఇది ఒక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీకి ఇచ్చారు, అదే వాట్సాప్ కంపెనీ దానికి సంబంధించిన అనుబంధ కంపెనీలకి. మరి వాళ్ళ చేతిలోకి ప్రజలకు సంబంధించిన ఆధారు దానికి సంబంధించిన డేటా అంతా పోతే 2017లో 19లో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం చెప్పింది ప్రజలకు సంబంధించిన ఆధార్ కానీ ప్రజలకు సంబంధించిన సమాచారం గోప్యత ఉంచాలి, ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దని. అది వయలేషన్ చేసినట్టు అయింది. మీరే ప్రభుత్వమే అవసరమైతే ఒక ఇన్స్టిట్యూట్ స్థాపించి దీనికి సంబంధించి ఈ గవర్నమెంట్స్ మానిటర్ చేయడానికి ప్రభుత్వం దగ్గరే ఉంచుకొని ప్రభుత్వం స్టోర్ చేసి ఇన్ఫర్మేషన్ ఉంచుకోవాలి తప్ప ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అనేది ఇలా ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి. అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే 2019 జనరల్ ఎలక్షన్కి ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏపీకి సంబంధించిన ప్రజల సమాచారం అంతా హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీ చేతిలో ఉంది, ఆధార్ కార్డులు ఓటర్ లిస్టులు సహా. దాన్ని ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది, కేసులు అయినాయి, చాలా అయినాయి. అయినా మళ్ళీ ఇప్పుడు అదే పెడుతున్నారు. ఇది అందుకే మనమిత్ర కాదు, ఇది మరో మారీచుడు అని చెప్పి దీంట్లో సరే ఈ గవర్నెన్స్ మంచిదే, ఉండాలి కూడా. కానీ గవర్నమెంట్ ఒక కార్పొరేషన్ పెట్టాలి, ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఒకటి పెట్టి వాళ్ళే దాని నుంచి నడిపిస్తే బాగుంటుంది తప్ప ఇట్లా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం వల్ల అది ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ముద్రగడ ఇంటిపై దాడి, కారుని ఢీకొట్టి ఫ్లెక్సీలు తొక్కించి నానా బీభత్సం. కిర్లంపూడిలో ట్రాక్టర్తో జనసేన కార్యకర్త వీరంగం. ఇగో ఆయన జనసేన కండ వేసుకున్నాడు. ధ్వంసమైన ముద్రగడ కారు జనసేన కండతో నిందితుడు గంగాధర్. జై జనసేన అంటూ ముద్రగడ్డను కించపరిచేలా అరుపులు. కిర్లంపూడిలో ఉద్రిక్తత, పోలీసుల మోహరింపు. నిందితుడికి మత్స్యమితం లేదని, అసలు జనసేన కార్యకర్తలే కాదని ఆ పార్టీ నేతల బుకాయింపు. నిందితుడు అరెస్టు. ముద్రగడకు వైఎస్ జగన్ భరోసా, వైఎస్ఆర్సీపీ నేతల సంఘీభావం. ముద్రగడ పద్మనాగం అని చెప్పి కాపు నాయకుడు ఆయన ఇంటిపైన నేను జనసేనకు సంబంధించి ఒక కార్యకర్త అట, ఒక నాయకుడు గంగాధర్ అని వేసి ట్రాక్టర్ వేసుకొని ఇటు అటు తిరిగిండట. మొత్తానికి ఆ కారుని గుద్దియాటట, కారుని ఢీకొట్టి ఫ్లెక్సీలు దొక్కించిండట, నానా బీభత్సం చేసిండట ట్రాక్టర్తోని. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అని నినాదాలు చేసిండట. జనసేన వాళ్ళు అసలు ఆయన మా కార్యకర్తే కాదు, ఆయనకు మత్స్యమితం లేదంటున్నారు. మొత్తానికి మరి మత్స్యమితం లేనివాడు ట్రాక్టర్ వేసుకొని అక్కడ దాకా ఎట్లా వస్తారు? రాడుగా. మధ్యలో చాలా ట్రాక్టర్ డైరెక్ట్గా కిర్లంపూడిలో ఉన్న ముద్రగడ పద్మనాభం ఇంటికి రాదు కదా. కిర్లంపూడి ఊరంతా తిరుక్కుంటూ రావాలి కదా ట్రాక్టర్ రావాలంటే. ట్రాక్టర్ ఎట్లా వస్తుందో ఆడిదాకా రాదు కదా. మధ్యలో ఎంతోమందిని గుద్దుకుంటూ రావాలి. నిజంగానే మత్స్యమితం లేదు, ఆయన మంచిగా లేడు, మెంటల్ కండిషన్ బాగాలేదంటే ఎక్కడో ఒక దగ్గర ట్రాక్టర్ బోల్తానబడాలి, ఇంకా వేరే వాళ్ళకన్నా గుద్దాలి, వేరే డ్యామేజ్ అనేది చేసి ఎక్కడ జరగాలి. కేవలం కిర్లంపూడిలో ఉన్న ముద్రగడ పద్మనాభం ఇంటికే వచ్చి ఆయనకు సంబంధించిన కార్లు, ఆయనకు సంబంధించిన ఇంటిపైన బీభత్సం చేసిండు. మరి ఇది మెంటల్ కండిషన్ లేనట్టు అనుకోవాలి. అంటే ఇది ఇంటెన్షనల్ జరిగింది. దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో మా కార్యకర్త కాదు, మెంటల్గా ఆయనకి బాగలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టే ఉంది తప్ప ఏం లేదు.